వీరి పేరు శ్రీనివాస్ గుప్తా. వైశ్యులు. బ్రతుకు గడవడం కోసము ఏదో చిన్న బిజినెస్ చేసుకునేటువంటి ఒక సాదా సీదా వ్యక్తి వీరు. చాలా సాధారణమైనటువంటి వ్యక్తి, కానీ చేసేటువంటి పని మాత్రం అసాధారణమైనటువంటిది. అయితే మనందరికీ కూడా మరణం అంటే భయం. మరణించినటువంటి వ్యక్తి దగ్గరకు వెళ్ళాలంటే భయం. మరణించినటువంటి వ్యక్తిని ముట్టుకోవాలంటే భయం. వారు నిత్యం మరణించినటువంటి వ్యక్తులతోనే వారి రోజంతా కూడా గడుస్తూ ఉంటుంది. అది వారి గొప్పతనం. ఎవరూ సంబంధం లేకుండా మరణించినటువంటి వాళ్ళు, యాక్సిడెంట్లో ఛిద్రమైపోయినటువంటి శరీరం అంతా ఛిద్రమైపోయినటువంటి వాళ్ళు, నీళ్ళల్లో పడి శరీరం ఉబ్బిపోయినటువంటి వాళ్ళు, సూసైడ్ చేసుకునేటువంటి వాళ్ళు, శరీరం అంతా కాలిపోయి బొబ్బలు వచ్చినటువంటి వాళ్ళు, ఈ విధంగా ఒక శరీరాన్ని చూస్తేనే ఒక రకమైనటువంటి భీతావహమైనటువంటి కల్లోలం మనసులో కలుగుతుందో అలాంటి డెడ్ బాడీస్కు, అన్క్లెయిమ్డ్ డెడ్ బాడీస్కి ఆయన ఇప్పటి వరకు 8,000కు పైగా శవాలకు అనాథ ప్రేత సంస్కారం చేసినటువంటి మహానుభావులు వారు. ఆయనకు మొన్నటి వరకు కూడా ఈ కార్యక్రమాలు చేయడానికి ఎవరు ఆర్థికమైనటువంటి చేయుత ఎవరు ఇవ్వలేదు. ఆయన 2 వీలర్ బిజినెస్ అనేది. 2 వీలర్ కొనుక్కోవడము, ఆ 2 వీలర్ అమ్మడము, వచ్చినటువంటి దాని మీద 4 రూపాయలతో జీవనాన్ని సాగించడం. అలాంటి వ్యక్తి ఆ వచ్చినటువంటి దానిని కుటుంబాన్ని పోషించుకుంటూ అందులోనే ఈ కార్యక్రమం